హాయ్ అండి అందరికీను. ఇప్పుడు వచ్చేసి లివర్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ చెప్తాను. ఇది వచ్చేసి మనము కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. లివరు కొంచెం చికెన్ కూడా ఉందండి దీంట్లో. ఉడకపెట్టుకోవాలి. ఉప్పు పసుపు కొంచెం వేసేసి ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టింది ఇది. వచ్చేసి పుదీనా, కొంచెం వెండి కరివేపాకు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, వచ్చేసి ఉప్పు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే చూసేశారు కదండి. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుందాం మనము. ఇంకో ఐటెం అయితే మర్చిపోయానండి. ఇది వచ్చేసి నల్ల మిరియాల పొడి అగడా బగడగా కొట్టి వేసుకోవాలి. ఓకేనా, సారీ అండి మర్చిపోయాను నేను. ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాం అండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసేసుకున్నాము. కొంచెం కాగాలండి. ఇప్పుడైతే నూనె అయితే కాగేసిందండి. ఉల్లిపాయలు అయితే వేద్దాం. ఒకసారి అయితే కలుపుకుందాం. పుదీనా వేద్దామండి. పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకున్నాం. చూడండి, కొంచెం ఎర్రగా అవ్వాలండి అది. ఇప్పుడు వచ్చేసి వెండి కరివేపాకు అయితే వేసేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కొత్తిమీర కూడా వేసి కొట్టాలండి. ఒకసారి అయితే కలిపేస్తాను. కొంచెం అయితే ఉప్పు వేసుకున్నామండి. అది చికెన్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం వేసాము కదా, ఇప్పుడైతే చూసి వేసుకోవాలండి, లేకుంటే ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే కారం అయితే వేసేస్తున్నాం. చూడండి, నల్ల మిరియాల పొడి అండి ఇది. కొంచెం అయితే కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసి ఉడకపెట్టిన చికెను ఉందండి దీంట్లో. లివర్ రెండు ఉన్నాయి దీంట్లో. అయితే చికెన్ కూడా ఉంది, లివర్ కూడా ఉందండి. రెండు కలిపి అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి లివర్ ఫ్రై. ఓకేనా, మరొక్కసారి అయితే చెప్తున్నాను చూడండి. కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ కొన్ని వేసేసి ఉడకపెట్టుకోవాలండి ఇది. ఇప్పుడైతే దాంట్లోకి వేసేస్తున్నా. కలుపుదామండి. లివర్ ఫ్రై జల్దీ అయిపోతుందండి ఇది. ఎందుకంటే ముందుగానే మనము పెట్టి వేసి చేస్తున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. టైం ఏం ఎక్కువ పట్టదండి దీనికి. ఈరోజైతే మా వారి బర్త్డేనండి. మా పిల్లోంది బర్త్డే ఈరోజు, అందుకే లివర్ చేస్తున్నా తనకి ఇష్టమని. ఆల్రెడీ బిర్యానీ అయితే చేసేసాను. ఇది వచ్చేసి లివర్. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి. చికెన్ పీసులు కూడా చేసుకోవచ్చు మనం, లివరే కాదు.
మటన్ అయినా చేసుకోవచ్చు. ఇలాగా టేస్టీగా అయితే బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఏమంటే వాటర్ ఎక్కువ ఉండకూడదు, గుజ్జుగానే చేసుకోవాలి. టేస్టీ అయితే అదిరిపోతుందండి. మా పెద్ద అబ్బాయి కంటే ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇంకోసారి అయితే కలిపేద్దామండి దీన్ని. వాటర్ అవన్నీ వేయడం అంటే ఏం అవసరం లేదు దీనికి, ఇంకా అదే సరిపోతుంది. ఉడకపెట్టిన దాంట్లో వాటర్ ఉంటుంది కదండి, అదే సరిపోతుంది. ఇంకా మనం ఎక్కువ ఎసురు కావాలంటే వేసుకోవచ్చు. ఏమంటే నాకు తెలుగు సరిగ్గా రాదండి, అర్థం చేసుకోండి నా భాష. ఎవరు ఏమనుకోద్దండి ఫ్రెండ్స్, నాకు తెలుగు సరిగ్గా చెప్పేకి రాదు, ఓకేనా. ఇంకా పోను అయితే అలవాటు అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు మనం గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేయండి. నాకు మీరు ఇష్టమైతే ఒకసారి అయితే చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్.